నమస్తే రైతు సోదరులకు శుభోదయం నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులు ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే వరి పంటలను వేసుకుంటున్నారు. మరికొంతమంది రైతులు ఎప్పుడూ ఒకేలా కాకుండా ప్రకృతి విధానంలో కూరగాయల సాగును మొదలుపెట్టారు. అలాంటి క్రమంలో విత్తనం నుండి మొదలు పెడితే పంట చేతికొచ్చే వరకు ప్రకృతి వ్యవసాయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మొక్కలకు పోషకాలను ఎలా అందించాలి, అందులో దేశీ విత్తనాల పాత్ర ఏంటి అన్న అంశాలపై మీకున్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి విజయరామ్ గారు. అయితే ఈ ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వ్యవసాయం చేయాలి అని ఇంకా ఖరీఫ్ కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం హెచ్ఎంటీవీ త్రూ. ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళకి ముందుగా మీరు ఇచ్చే సలహాలు ఏంటండి? ముందుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ సంవత్సరం 2018లో కొత్తగా యువ రైతులు వ్యవసాయ రంగంలో లేని వాళ్ళు చాలామంది ఆకర్షితులవుతున్నారు ప్రకృతి వ్యవసాయం పాలేకర విధానానికి. వాళ్ళందరికీ విన్నవించుకునేది ఏంటంటే, ముందు మనం ఒక పని ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. భూమి నిస్సారం అవుతుంది. గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఒకరోజు మనం జీవితం గడపడానికి వివిధ సందర్భాల్లో రోజుకి 2 నుంచి 3 సార్లు పాలిథిన్ క్యారీ బ్యాగులతో మన జీవితం మొదలవుతుంది. ఇది ఒక పాలిథిన్ క్యారీ బ్యాగు భూమిలో కరగటానికి సుమారు 1000 సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వల్ప ప్రయోజనం ఒక వస్తువు కొనటానికి దాన్ని ఇంటి వరకు చేర్చడానికి ఉపయోగించే పాలిథిన్ క్యారీ బ్యాగ్ అనేది 35 సంవత్సరాల క్రితం భారతదేశంలో లేదు. 1985లో ఇది మన భారతదేశానికి ప్రవేశించింది. అప్పుడు జీవన విధానం చూసుకుంటే ఇంటి నుంచి ఒక వస్తువు పట్టుకుని వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులను తెచ్చుకునే అలవాటు ఉండేది. ఈ 35 సంవత్సరాల్లో భూమి అంతా కూడా నిర్వీర్యం చేసేసాం. అంటే ఒకవైపు హరిత విప్లవం వల్ల జరిగిన తీవ్రమైన నష్టం, రెండో వైపు శ్వేతక్రాంతి ద్వారా వైట్ రెవల్యూషన్ ద్వారా మన పశువులు పాడు చేసుకున్నాం ఆవుల్ని. మూడోది ఏంటంటే, ఈ పరిశ్రమ వచ్చిన తర్వాత చిన్న ప్రయోజనానికి దీర్ఘకాలికంగా నేలని నిస్సారం చేసి ముందు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఉన్న భూగర్భ జలాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. మీరందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, ప్రకృతి ప్రేమికులు, ఈ భూమి మీద మన పిల్లలందరూ కూడా నివసించాలి. భవిష్యత్తులో చక్కగా సకాలంలో వర్షాలు పడాలంటే పాలిథిన్ క్యారీ బ్యాగ్ ఈ రోజు నుంచి మీరు మానేయటం మంచిది. అలాగే పాత బట్టలతో ఇంట్లో మీకు కావాల్సిన ఒక 10 నుంచి 20 సంచులు తయారు చేసుకుని ఏ వస్తువు కొనటానికి వెళ్ళినప్పుడైనా మీ వాహనంలో ఒక 5-6 బ్యాగులు పెట్టుకోవటం అనేది, ఇది గుర్తుగా ఉండాలంటే చెప్పుల స్టాండ్ దగ్గర మీ బ్యాగులు పెట్టుకోండి. అది అప్పుడు మీకు గుర్తుంటుంది. ఈ విధంగా మీరు చిన్న చిన్న అలవాట్లు తీసుకుంటే కానీ మనం ఈ నేల తల్లిని, భూగర్భ జలాలని, మట్టి కణాలని మనం విధ్వంసం చేయకుండా ఉంటాం. ఇలాగే ఇది మాకు దగ్గర కొంతమంది మహిళలకి ఈ విద్య నేర్పిస్తున్నాము. నిన్నటి న్యూస్ పేపరు, ఈరోజు పేపర్ బ్యాగు. ఒకరోజు పేపర్ మళ్ళీ మనం దేనికో దానికి ఉపయోగించాలి. ఇలా రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ ఈ 3 పదాలని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంటే ఇది 1 కేజీ వెయిట్ని సపోర్ట్ చేస్తుంది ఈ బ్యాగ్. ఇది తయారు చేయటం అనేది ఒక హాఫ్ డేలో నేర్చుకోవచ్చు. దీంట్లో ఒక యంత్రం లేదు, ఒక మిషన్ కానీ ఒక పనిముట్టు కానీ ఏమీ లేదు. మహిళలు రోజు కూర్చుని ఒక 300 నుంచి 400 బ్యాగులు తయారు చేసుకుంటే కొన్ని ఇంట్లోనే మన కొంత ఆదాయాన్ని నెలకి 3000 నుంచి 5000 ఇప్పుడు వరకు అనంతపూర్, నల్గొండలో కొంతమంది మహిళలకు నేర్పడం జరిగింది. ఇలాంటి మహిళలు మా దగ్గర సిద్ధంగా ఉన్నారు. ఈ శిక్షణ ఓటాకి ఉచితంగా వాళ్ళు వచ్చిన వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా ఉచితంగా చేస్తాము. ఎవరైనా ఆసక్తి ఉంటే ఒక 4-5 మహిళలు ఒక్కొక్క గ్రామం నుంచి కానీ మండలం నుంచి కానీ వస్తే వాళ్ళకి ఈ శిక్షణ ఓటాకి మేము సిద్ధంగా ఉన్నాము. దీనివల్ల మీ స్థానికంగా ఉన్న మార్కెట్లో కూరగాయలు కానీ కిరాణా షాపుల్లో కానీ ఇలా చేయటం వల్ల మన గ్రామానికి నగరం నుంచి పాలిథిన్ రాదు. ఇది మట్టిలో కరిగిపోద్ది 3 నెలల నుంచి 6 నెలల్లో. అదే మనం ఈ పాలిథిన్ వాడి విచ్చలవిడిగా పడేయటం వల్ల ఏ ప్రభుత్వాలు కూడా ఈ జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ గ్రామాలలో కానీ ఈ చెత్త వేయటానికి డంపింగ్ ప్లేస్ లేదు. అది లేకపోవటం వల్ల ఎక్కడికెక్కడే దీన్ని తగలబెట్టేస్తున్నారు. సాయంత్రం కల్లా మిగిలిపోయిన ప్లాస్టిక్ని అంతా కూడా. ఈ విషవాయువులు మహిళలకి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి, పసిపిల్లలకి శ్వాస సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. అలాగే విషవాయువులు అనేది గాలిలో కలుస్తున్నాయి. ఇలా మనం భూమిని పాడు చేసుకుంటా భవిష్యత్ తరాలకి మనం డబ్బు సంపాదించి బ్యాంకులో పెడితే కూడా ఏం ఉపయోగం లేదు. నేచర్ని బ్యాలెన్స్ చేయాలి. ఇలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము నేర్పిస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి.
పంట కంటే ముందుగా నేలను కాపాడుకోవాలి అని చెప్తారు. ఓకే అండి, నిజంగా అద్భుతమైన సలహా అండి. అది సలహా కాదు, పాటించాలి కూడా ప్రతి ఒక్కరు. మీరు ఉచితంగా చేసేదానికి కూడా నిజంగా హర్షించాలి. కాలర్ లైన్ లో ఉన్నారండి, రాజేంద్ర నగర్ నుంచి కాల్ చేశారు, డాక్టర్ ఏ గోపాలం గారు. నమస్తే అండి గోపాలం గారు, మాట్లాడండి. నా పేరు గోపాలం అండి. అయ్యా నమస్కారం, చెప్పండి సార్. మాకు ఈ ప్రకృతి వ్యవసాయం పట్ల బాగా ఇంట్రెస్ట్ కలుగుతుందండి. సంతోషం సంతోషం. ఈ మామిడి తోటల మధ్యలో మేము కూరగాయలు పండిద్దాం అనుకుంటున్నాం అండి. మామిడి తోట వయసు ఎంత అయ్యా? మామిడి తోటల మధ్యలో వయసు ఎంత? మామిడి మొక్కలు పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? 5 ఏళ్ళు అయిందండి. మీకు పంట వస్తుంది అప్పుడు? వస్తున్నదండి. మీకు మంచిదే పెట్టుకుంటే. పంట అవ్వగానే మీరు ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో పాదులు పెట్టండి. అలాగే జీలుగా జనుము వేసుకుంటే మీకు మళ్ళీ పంటకి నైట్రోజన్ ఫిక్స్ అవుతుంది. ఆ పంట అవశేషాలన్నీ కూడా సేంద్రీయ కర్బనంగా మారతానికి అవకాశం ఉంది. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, హ్యూమస్ నిర్మితం బాగా జరుగుద్ది. తీగ పాదులు అన్నీ పెట్టుకోండి. ఎక్కడైతే ఎండ పడుతుందో ఆ సాళ్ళల్లో బెండ, ఇంకా చిక్కుడు, గోరు చిక్కుడు, వంకాయ, టమాటా ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే అండి, మనం ఖరీఫ్ సీజన్ కోసం ఒకవేళ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పటి నుంచే నేలను ఏం చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ సిద్ధంగా ఉండాలి అంటే వాళ్ళు ఏమేమి సమకూర్చుకోవాలి ముందుగా? ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా దేశవాళీ ఆవు ఉండాలి. ఒకవేళ స్థానికంగా మీకు ఆవు తీసుకోవటం లేట్ అయినా గోశాలలో కానీ ఎక్కడైతే ఆవులు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఈ ఆవు పేడ, ఎండిన పేడ తీసుకుని ఒక 2 నుంచి 4 ట్రాక్టర్లు కనీసం ఘనజీవామృతం చేసుకోలేని పరిస్థితి వస్తే మాత్రం ఈ విధంగా మీరు సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఈ నాట్లు పెట్టుకున్నప్పుడు మేము ఒక మొక్కే నాటమని చెబుతున్నాము. దీనివల్ల నిన్న కూడా ఒక కార్యక్రమంలో చాలామంది చెబుతున్నది ఏంటంటే, ఒకటి నాటడం వల్ల గ్రామాల్లో వాళ్ళు ఇది రాదు అని వాళ్ళని నిరుత్సాహపడటం అనేది జరుగుతుంది చాలా ప్రాంతాల్లో. మీరు దయచేసి ఒకటే నాటండి, ఏమీ జరగదు, భయపడొద్దు. ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు, ఎందుకంటే 30 నుంచి 40-50 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం చేసామన్న విష రసాయనాలతో. ఒకటి పెడితే నాటిన మొక్క 14 నుంచి 18 రోజుల్లోపు మొక్క నాటుకోవాలి. అది 2.5 నుంచి 3 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో ఈ రసాయనాలతో చేయటం వల్ల జీవ వైవిధ్యం అంతా లేకపోవటం వల్ల మీకు మొక్క ఎదుగుదల అనేది మొట్టమొదటిసారి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు 25 నుంచి 30 రోజుల వరకు ఎదగదు, చిన్నగానే ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని అందరూ మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, నవ్వుతారు. వాటిలన్నింటిలో కూడా మీరు చాలా పాజిటివ్గా తీసుకోండి. 30 రోజుల తర్వాత ఎదుగుదల మొదలవుద్ది. జీవామృతం ఎప్పుడైతే రెండోసారి ఇచ్చారో నాటిన 15 రోజుల నుంచి 30 రోజుల తర్వాత మంచి మార్పు అనేది కనబడుతుంది. అప్పటి వరకు మీరు భరించాలి, ఓపిక పట్టాలి. తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. పక్క వాళ్ళు రసాయనాలు వాడాలి, రాదు అంటారు. ఈ విధంగా మీరు ఒకటి నాటితే మీకు 80 నుంచి 112 పిలకలు రావటానికి, 1 ఎకరంలో అదనంగా 5 నుంచి 6 బస్తాలు రావటానికి కూడా మీకు చెప్తున్నాను. 1 ఎకరంలో మీరు నాటిన తర్వాత నాటిన 35 రోజులకి మీ పొలాన్ని 4 భాగాలుగా విభజించండి. 4 భాగాలుగా విభజించి మొదటి భాగాన్ని 35 రోజులకి కట్ చేసేయండి. కోతలు కోసినట్టు భూమి నుంచి 6 నుంచి 8 అంగుళాలు హైట్ ఉంటుంది. కాండం ఎక్కడైతే ఆకుని తిరుగుతుందో, కాండం నుంచి ఆకు ఎక్కడైతే వస్తుందో అక్కడికి కత్తిరించేసేయండి, కోత కోసినట్టు కోసేయండి 35 రోజులకి. ఇంకొక 10 రోజులు ఆగి రెండవ పార్ట్ ఏదైతే ఉందో ఆ భాగాన్ని మీరు 45 రోజులకు కోయండి. మూడో భాగం వచ్చేసి 55 రోజులకు కోయండి. మీరు నాటుకున్న విత్తనం పంటకాలం 140 రోజులు అయినా 55 రోజులు కత్తిరించింది కూడా ఒక్కరోజు లేట్ రాకుండా 140 రోజులకి పంట దిగుబడి వచ్చేస్తుంది. కట్ చేసామని మళ్ళీ లేట్ అవటం అనేది ఉండదు. దీనివల్ల ఏం జరుగుద్దంటే, మనం కట్ చేయటం వల్ల సూర్యుడి నుంచి మన శక్తి తీసుకుంటుంది మొక్క. దాని ఉత్పత్తిని సంఖ్య పెంచుకుని కట్ చేసిన వల్ల తయారు చేసుకున్న ఆహారాన్ని కింద నుంచి పిలకల్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో మేమిచ్చే దేశవాళీ విత్తనాలు భారతదేశంలో ప్రతి 3 గ్రామాలకి వైవిధ్యం మారుతూ ఉంటుంది. ఆ స్థానికంగా ఎక్కడ సూటబుల్ అయిందనేది మీరు గమనించి 35 రోజులు కట్ చేసిన దానికి ఎక్కువ పిలకలు వచ్చినాయా, 45 రోజుల దానికి వచ్చినాయా, 55 రోజులకు వచ్చిందనేది మీరంతా కూడా ఒక పుస్తక రూపంలో నోట్ చేసుకుని
పంట 140 రోజులకి కోసే ముందు ప్రతి భాగంలోంచి ఒక మొక్కని ప్రత్యేకంగా మీరు మీ చేతులతో కట్ చేసి నూర్చి దాని బరువును చూడాలి. ఈ విధంగా చూసినప్పుడు మీకు దేంట్లో ఎక్కువ దిగుబడి వచ్చిందంటే 150 గ్రాముల నుంచి ఒక మొక్క నుంచి 360 గ్రాముల వరకు వస్తుంది. అది ఏది బాగా వచ్చిందంటే మీరు రికార్డ్ చేయాలి. ఇంకొక 4వ భాగం అసలు ఏం కట్ చేయకుండా అట్టు పెట్టండి. ఒకవేళ కట్ చేయకుండా ఉంటే మీకు ఎక్కువ రావచ్చని ఒక ఆలోచన ఉండొచ్చు. అలా అందుకని ఒక భాగాన్ని యథాతథంగా ఎలా నాటామో అలాగే ఉంచండి. దాని నుంచి కూడా కట్ చేసి దాన్ని బరువు కూడా చూడండి. ఈ 4 బరువులు చూసిన తర్వాత ఏది ఎక్కువ దిగుబడి వచ్చిందో చూసి 2019 ఖరీఫ్లో మీరు ఆ భాగాన్ని 45 రోజులకి ఎక్కువ వస్తే, 55 రోజులకు వస్తే, 35 రోజులకు వస్తే గమనించి దాన్ని మీరు 2019లో స్థానికంగా మీ 3 గ్రామాల పరిధిలో ఏ రైతు వచ్చినా సరే ఈ విధానాన్ని మీరు అప్పచెప్తే ఒక సామాన్య రైతుకి అదే భూమిలో ఒక 5 నుంచి 6 బస్తాలు మనం అదనంగా తీసుకోవచ్చు. ఓకే అండి, దీని గురించి మరికొంత తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్నారు పరమేశ్వర్ గారు. పరమేశ్వర్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం, చెప్పండి సార్. మిర్చి పెట్టాం సార్, మేము నారు పోసాము దాదాపు 10 days అయింది. ధరణి అనే రకం పోసాం సార్, మాది ఎర్రనేల. అది సీజన్ సార్, వైరస్ ఎక్కువ వస్తుంది సార్. అది ఈ మధ్యన పోయినసారి వైరస్ రావడం వల్ల అధిక నష్టాలు కోల్పోయాము. అందుకొరకే సార్ వైరస్ రాకుండా ఏమో తగు జాగ్రత్తలు మీ ద్వారా తెలుసుకుని సార్ అడ్వైస్ తీసుకునే ఉద్దేశంతో ఫోన్ చేశాం సార్. మీరు రసాయన వ్యవసాయం చేస్తున్నారా, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా? సార్ రసాయన ఎరువులు సార్, రసాయన ఎరువులు సార్. అందుకొరకు సార్ మీ అడ్వైస్ తీసుకుని చాలా సార్లు మీ టీవీలో ప్రోగ్రామ్ కూడా చూస్తుంటాము. అందుకొరకే మీ అడ్వైస్ తీసుకుంటాం. అంటే నేను శాస్త్రవేత్తను కాదండి, నేను ఒక రైతుని. 8 సంవత్సరాలు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మీరు ప్రకృతి వ్యవసాయం వైపు వస్తే నేను ఇది ఈ ఏదైతే మీరు సమస్యను లో ఉన్నారో దాని నుంచి అధిగమించవచ్చు. ముందు రసాయనాలు మానేయాలి. రెండోది దేశీ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నాగర్ కర్నూలులో లావణ్య ఉంది, ఆవిడ దగ్గర ఈ మిర్చి దేశీ విత్తనాలు ఉన్నవి. ఆవిడ పొలం చూసారండి ఫస్ట్. ఇది రసాయనాలతో చేసే దాంట్లో నాకు ఎలాంటి అనుభవం లేదు. కేవలం ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ విధానాన్ని మాత్రమే నేను ఆచరిస్తున్నాను. దీనికి సంబంధించిన మీకు ఏమైనా సమాచారం కావాలంటే మా కార్యాలయానికి రండి, దీని గురించి నేను చెప్పగలుగుతాను. కానీ ఈ రసాయనాల గురించి నాకు ఏ సమాచారం నా దగ్గర లేదు, అనుభవం లేదు. ఓకే అండి, చంద్రశేఖర్ రెడ్డి గారు కాల్ చేశారు. మాట్లాడండి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ డౌట్ ఏంటి? సార్ మేము ఇప్పుడు ఇది అదే కొత్తగా చేయాలనుకుంటున్నాము ఇది విధానాన్ని. సంతోషం అండి, చెప్పండి. మేము అదే కొత్తగా ఇప్పుడు ఇది ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నాము. దాన్ని ఎలా చేయాలి, జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి, అది ఎలా వాడాలని. జీవామృతం తయారు చేసుకోవడం చాలా సులువు అండి. మీరు పాలేకర్ గారి పుస్తకంలో అన్ని విధానాలు ఉన్నాయి. ఒక 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల మూత్రం. మూత్రం ఎంత పాతది అయితే అంత మంచిది. దేశవాళీ ఆవు పేడ మూత్రం వాడాలి. 2 కేజీల బెల్లం, శనగపిండి, 200 లీటర్ల నీళ్లు, ఇవన్నీ కలిపి 2 రోజులు ఉంచి సవేదిస్గా తిప్పాలి. 2 రోజుల్లో ఉదయం సాయంత్రము. దీన్ని 1 ఎకరానికి మనం తడి ఉన్నప్పుడు పారించాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కార్యాలయంలో పాలేకర్ గారు రాసిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు సంప్రదిస్తే అవి అందజేయగలుగుతాం. ఓకే అండి, చంద్రమౌళి గారు కాల్ చేశారు హుజూరాబాద్ నుంచి. చంద్రమౌళి గారు చెప్పండి. మేడం చంద్రమౌళి గారు చెప్పండి. మేడం అది ఇప్పుడు సార్ ఇప్పుడు సేంద్రియ ఎరువు గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాం. అయితే మేము మా పక్క ఊరు అతను మొన్ననే స్టార్ట్ చేసిండు. దాని ప్రాసెస్ ఎట్లా ఎలా తయారు చేసుకోవాలనేది వివరణ చెప్పగలరు సార్? ఏమంటారు? సేంద్రియ ఎరువు మేము ఎలా తయారు చేసుకోవాలి సార్? మా దగ్గర అందుబాటులో లేదు. ఆవు ఉంటే ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. ఆవుతోనే ఇదంతా ముడిపడి ఉంది. దేశవాళీ ఆవుని మీరు తీసుకోవాలి. తీసుకుంటే మీరు కార్యాలయానికి రండి. ఆదివారం నాడు 3 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటాను. పూర్తి వివరాలు మీకు నేను చెప్పగలుగుతాను. ఓకే అండి, కర్నూలు నుంచి సాంబశివరావు గారు. సాంబశివరావు గారు మాట్లాడండి. నమస్కారం సార్. అయ్యా నమస్కారం సార్. మేము సేంద్రియ వ్యవసాయం వరి ద్వారా చేయాలనుకున్నాం సార్. ఇప్పుడు మీ దగ్గర విత్తనాలు తీసుకోవాలన్నా లేదా మా విత్తనాలు సరిపోతాయి సార్? దేశవాళీ విత్తనాలే తీసుకోవాలి. హైబ్రిడ్ విత్తనాలు వల్ల మనకి చాలా నష్టం. అందులో
ఖచ్చితంగా మీరు వాడకూడని వస్తువులు 2 ఉన్నాయి. ఒకటి బీపీటీ, రెండవది సోనా మసూరి. ఈ 2 విత్తనాలు మనం తినకూడదు, మనం పండించకూడదు, ఎవరికి పెట్టకూడదు. మోకాళ్ళ నొప్పులు, ఉబ్బకాయం, షుగరు ఇవన్నీ రావడానికి చాలా బాగా ఉపయోగపడే ఈ వస్తువులు. ఇవి దయచేసి మన ఎవరు కూడా, భారతీయులు ఎవరు వేరే వాళ్ళు కూడా ఇవి మనం పండించకూడదు, వేరే వాళ్ళు కూడా అన్నం పెట్టకూడదు. దేశవాళీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, మీరు రండి, మేము అందజేస్తాం. ఓకే అండి, మీరు చెప్పారు 35 రోజుల తర్వాత కట్ చేయడం, 45 డేస్ తర్వాత. ఈ ప్రాసెస్లో కనుక చేసినట్లయితే అంటే వరి మాత్రమేనా ఇది చేసేది, లేకపోతే పత్తి లాంటివి కూడా చేసే అవకాశాలు చేయొచ్చమ్మా? మీకు రాగి కూడా చేయొచ్చు, సోళ్ళు అంటారు కదా రాగులు, దానికి కూడా చేయొచ్చు. 35 రోజుల తర్వాత దాన్ని కట్ చేయకుండా ఒక లావు కట్టెతో మనం పంటనంతా కూడా ఎరగొట్టేస్తే దానికి కూడా పిలకలు ఎక్కువ వస్తాయి. అలాగే తీగ జాతుల్లో కూడా కాయ సైజు పెరగాలంటే పువ్వు పూసిన తర్వాత 2 ఆకులు ఇంకా ముందుకు తీసుకెళ్తే కట్ చేస్తే కూడా కాయ సైజు పెరగడానికి అవకాశం ఉంది. చిక్కుడు లాంటివి, చిక్కుడు, బీర, బెండ, దోస ఇలాంటివి కూడా. కూరగాయల్లో కూడా అధిక దిగుబడి పొందొచ్చు అంటారు? కొంతవరకు. వరిలో అయితే మేము ప్రయోగం బాగా చేసాము. ఈ విధంగా సక్సెస్ దిగుబడి రావడానికి బాగా ఉపయోగపడింది. ఇది పాలేకర్ గారు చెప్పిందే ఇది. అంటే ఎక్కువగా ఇప్పుడు మిరప, పత్తి మీద అందరూ చేస్తారు కాబట్టి వరి తర్వాత దాని మీద ఎంతవరకు ఇది సక్సెస్ ఉంటుంది ఈ విధానంలో చేయడం వల్ల? ఇది ప్రయోగాత్మకంగా ఒక మడిలో చేసుకోవటం అనేది చేయాల్సిందే. ఎందుకంటే దీనికి సంబంధించిన సమాచారం ఏ రైతు దగ్గర, ఏ యూనివర్సిటీలో లేదు కాబట్టి మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఒక అడుగు ముందుకేసి రసాయనాలు లేకుండా ఎలా చేస్తున్నారో ఈ విధానంలో కూడా ఒక ప్రయోగం అనేది ఎవరికి వాళ్ళు స్థానికంగా చేసుకోవాలి. ఈ చేసే దాంట్లో కూడా దేశీ పత్తిని మనం ఎన్నుకొని చేసుకుంటే మంచిది. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారండి. సిరిపురం నుంచి కాల్ చేశారు శశికాంత్ గారు. చెప్పండి శశికాంత్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మాకు వానపాములు కావాలి సార్. ఇది నా దగ్గర డైరీ ఫామ్ ఉంది, గోశాల పెట్టాను నేను గిర్రావులతో. అక్కడ నాకు వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవడానికి వానపాములు ఎక్కడ ట్రై చేసినా దొరకట్లేదు. ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో చాలా ట్రై చేస్తాను. మీరు ఎక్కడ ఉన్నారా, ఏ ప్రాంతం? నేను యాక్చువల్గా నేను ఉండేది లింగంపల్లి బిహెచ్ఎల్ దగ్గర, కానీ నా డైరీ వచ్చేసి సిరిపురం విలేజ్, వికారాబాద్ మండలంలో, డిస్టిక్ లో. అయ్యా, వానపాములు మీరు బయట నుంచి తేవాల్సిన పని లేదు. ఆ వానపాములు బయట నుంచి తీసుకొచ్చినవి కూడా దాంట్లో భారీ లోహాలు ఉన్నాయి. అసినోఫిటిడా అని, అది వానపాము కాదు. మీరు నివసిస్తున్న మీ గోవులు ఎక్కడైతే నివసిస్తున్నాయో వాటి కాళ్ళ కిందే వానపాములు ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేదు. దేశీ వానపాములు, దేశీ ఆవు పేడ ఎక్కడైతే ఉంటుందో, అది ఎక్కడైతే భూమిలో మీరు వాడారో మీకు నెల రోజుల నుంచి 2 నెలల్లో వానపాములన్నీ అక్కడికే చేరతాయి. ప్రతి చోట వానపాములు ఉన్నాయి. అవి పైకి వచ్చే స్థితిలో లేవు. ఎక్కడైతే మనం రసాయనాలు వాడుతున్నామో అవి పైకి రావు, యోగ నిద్రలో ఉన్నాయి అంటారు పాలేకర్ గారు. మీరు ఎప్పుడైతే రసాయనాలు మానేసి ఆవు పేడని జీవామృత రూపంలో మీరు భూమికి అందించారో 15 రోజుల నుంచి 3 నెలల్లో అన్ని పుట్టలుగా దేశీ వానపాములు మీ పైకి వచ్చేస్తాయి మీ భూమిలో. దానికోసం మీరు ఎక్కడ ₹1 ఖర్చు పెట్టద్దు. బయటికి వెళ్ళి తావాల్సిన అవసరం ప్రకృతి వ్యవసాయంలో ₹1 ఖర్చు పెట్టి చేసే పని ఏదీ లేదు. ఒక వేప చెట్టు, ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం. ఓకే అండి, అంటే సేంద్రియ పద్ధతిలో వరి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు అని నిరూపించారు. బట్ పత్తి కూడా సాధ్యం అవుతుంది అంటారా సేంద్రియ పద్ధతుల్లో? ఖచ్చితంగా అండి. మీకు లావణ్య పొలం చూస్తే ఆవిడ పొలం 2016లో 70,000 మంది విజిటర్స్ వచ్చారు ఆవిడ పొలం చూస్తాకి. ఆవిడ పత్తి పండిస్తుంది, మిర్చి పండిస్తుంది, వరి పండిస్తుంది. ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ లాగా ఉంటుంది మోడల్, అంత బాగా అద్భుతంగా చేస్తుంది ఆవిడ పొలంలో మీరు చూడొచ్చు. లాస్ట్ టైం మేము కూడా ఒక మోడల్గా దేశీ విత్తనంతో పత్తి పెట్టాము. చాలా అద్భుతంగా వచ్చింది, ఎలాంటి తెగుళ్ళు లేవు. విత్తనంలోనే మొత్తం అంతా రోగ నిరోధక శక్తి అనేది దాగి ఉన్నది. ఎన్నుకోవటం అనేది దేశీ విత్తనాన్ని ఎన్నుకోవాలి. ఇది కర్ణాటకలో, తమిళనాడులో కొంత అందుబాటులో ఉంది. దేశీ విత్తనం అనేది చాలా కీలకమైన అంశం. అయితే దిగుబడులు, లాభాలు అటుంచితే అండి, వాణిజ్య పంటల వైపు రోజు తినే కూరగాయల్లో అనేది మొత్తం కలుషితాహారం అయిపోతుంది రసాయనాలతో. బట్ సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలకి డిమాండ్ కూడా అలాగే ఉంది. బట్ దానితో పండించడం వల్ల అక్కడ కూడా దిగుబడి పొందడం సాధ్యమయ్యే పని? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా 100కి 100%. దీంట్లో ఎలాంటి సందేహాలు లేవు. స్థానికంగా మనం ఎక్కడైతే సేద్యం చేస్తున్నామో అక్కడ పంట పొలాలు, వరాలంటా కానీ గట్లంట కానీ కూడా మనం ప్రతి 6 అడుగులకి ఒక కంది మొక్క పెట్టుకోవాలి, దేశీ కంది.
ఇంకొక 6 అడుగులకి మునగ పెట్టుకోవాలి గట్ల మీద. దీనివల్ల ప్రధాన పంటకి నైట్రోజన్ అందుద్ది. మనకి దీని షేడ్ వల్ల పంటకు నష్టమేమి ఉండదన్నమాట. దీనివల్ల ప్రధాన పంటకి ఏమి ఆశించదు, మొక్క కూడా ప్రధాన పంట నుంచి కూడా ఏది ఇది ఆశించదు. అంతర పంటలు ఇలా మనం వేసుకోవటం, గట్ల మీద పెట్టుకోవటం. 6 అడుగులు దూరంలో పెట్టిన తర్వాత ఆ కంది మొక్క దగ్గర మీరు బంతి కూడా పెట్టుకోవచ్చు. అలాగే పెసలు ఇవన్నీ కూడా గట్ల మీద వేసుకోవాలి. ఈ విధంగా మనం చాలా శ్రద్ధగా, ఇది ఒక అద్భుతమైన జీవన కళ అండి ఈ ప్రకృతి వ్యవసాయం అనేది. ఇది ప్రతి అంశాన్ని మనం పాటించి ఏ మొక్క పక్కన ఏది పెట్టుకున్నాం చూసుకుంటే మనకి సీజనల్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంటుంది. కంది పంట అయిపోయిన తర్వాత దానికి కొద్దిపాటి తేమ ఉంటే మనం దానికి పాదులు ఎక్కించుకున్నా కూడా మనకి ఆ కంది దాని మీద మనకి రెండో పంట కూడా వచ్చేసింది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి మనకు కావాల్సినవి అందజేస్తాయి. దాన్ని మీకులాగానే దాన్ని ఒక ఉద్యమంలాగా చేస్తే కనుక నిజంగానే బంగారం పండించవచ్చేమో. ఓకే, అనంతపురం నుంచి నారాయణ రెడ్డి గారు కాల్ చేశారు. నారాయణ రెడ్డి గారు చెప్పండి మేడం. మాట్లాడండి, మీరే చెప్పండి. నమస్కారం అండి. అదే టమోటా నాటాను సార్, ఎదగదల లేదు. అది మీరు ఏ పద్ధతిలో చేస్తున్నారు? మామూలు పద్ధతిలోనే వేసినాం సార్. మీరు దయచేసి పాలేకర విధానంలో మీ జిల్లాలో చేస్తున్న వాళ్ళు వ్యవసాయ క్షేత్రాలు చూసారండి. మీకు ఎక్కడా దొరకకపోతే ఆదివారం కార్యాలయానికి రండి, ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పిస్తాము. రసాయనాలు వదిలిపెడితేనే మనకి పంట దిగుబడులు కానీ, ఆరోగ్యం కానీ, భూమి ఆరోగ్యం కానీ. రసాయనాల జోలికి వెళ్ళమాకండి, హైబ్రిడ్ విత్తనాల జోలికి వెళ్ళమాకండి. మీకు దేశీ విత్తనాలు కూడా టమాటా అందజేస్తాము. మీరు కార్యాలయానికి వస్తే పూర్తి వివరాలు చెప్పగలుగుతాము. ఓకే అండి, కృష్ణా జిల్లా నుంచి కాల్ చేశారండి పూర్ణచంద్రరావు గారు. పూర్ణచంద్రరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం. ఈ ఒంగోలు జాతి ఆవులు నాకు కావాలండి. అవి దూరంలో మాకు పెంచడానికి మీరు ఒకసారి టీవీలో చెప్పారు. మీరు ఒక రోజు టీవీలో చెప్పారు సార్. మీరు దాన్ని పెంచుదామని చెప్పి ఆలోచన మాకు తెలియజేస్తారని చెప్పేసి ఫోన్ చేశారు. మీకు స్థానికంగా సంతల్లో తీసుకోండి. కృష్ణా అంటే గుడ్లవల్లేరు, కోదాడ ఆ ప్రాంతాల్లో మీకు ఒంగోలు ఆవుల సంతలు జరుగుతాయి, అక్కడ తీసుకోండి. పెంచటం విషయంలో త్వరలో మన గ్రామం దగ్గర జుంజువా గడ్డి అందుబాటులో తీసుకొస్తున్నాము. ఇది చాలా అద్భుతమైన గడ్డి. ఆ గడ్డి కూడా మీకు ఈ ఆవులు పెంచే వాళ్ళకి గడ్డి సమస్య ఉంది కాబట్టి ఇది ఏదైతే దేశీ విత్తనాల గురించి మనం ఎలాగ మాట్లాడుకుంటామో భగవంతుడు ఆ దేశీ గడ్డి అనేది గోవులకి ఇచ్చాడు. ఆ గడ్డి అందుబాటులో ఉంది, కృష్ణాలో ఉంది, మీకు త్వరలో అందజేస్తాము. ఖచ్చితంగా ఒంగోలు ఆవును తీసుకుని మీ ప్రకృతి వ్యవసాయం చేయండి. ఈ సంవత్సరం జలవనరులు, భూగర్భ జలాలని మనం బాగా పెంచుకోవటానికి మీరందరూ కూడా మీ మీ వ్యవసాయ క్షేత్రాల్లో 10 నుంచి 25% ఖచ్చితంగా సరే మీకున్న పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులు బట్టి చెరువు తవ్వుకోండి. ప్రొక్లైన్ ద్వారా కానీ, జేసీపీ ద్వారా కానీ తవ్వుకొని వర్షపు నీళ్ళు నిలవ కట్టుకోవటం అనేది మనం చేయాల్సిన పని. ఎందుకంటే సకాలంలో వర్షాలు భవిష్యత్తులో రావు. సమతుల్యత అప్పటికీ చాలా తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ నీటిని దాచుకుంటే మనం కాలం కోసం ఎదురు చూడకుండా నాట్లకి మన నీరు సిద్ధం చేసుకుంటే మనకు ఏదైనా చేయగలుగుతాము. విజ్ఞానాన్ని నేర్చుకుని విత్తనం చేతిలోకి వచ్చిన తర్వాత నీరు లేకపోతే మనం ఒక్క అడుగు ముందుకు వేయలేం. కాబట్టి మీకున్న భూమిలో 10 నుంచి 20% చెరువు తవ్వుకోవటం అనేది యుద్ధ ప్రాతిపదికన మీరందరూ చేయాలి. ఇది చాలా అవసరం. రెండోది, గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పండుగలు చేసుకుంటున్నారు. ఇది విదేశీ సంస్కృతి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి మట్టితో మనం బతకాలి, మట్టిలోనే కలిసిపోవాలి. మనల్ని సృష్టించింది భగవంతుడు. మనం చనిపోతే మట్టిలో కలిసిపోతాం. కానీ మనం సృష్టించిన వస్తువు మాత్రం మట్టిలో కలగట్లేదు. మనిషి సృష్టించిన వస్తువు అది పాలిథిన్ క్యారీ బ్యాగు, రెండోది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. వీటితో మనం జీవనం సాగిస్తాం. వీటితో మనం పండుగలు చేసుకోవటం వల్ల భూగర్భ జలాలు, జలవనరులు అన్నీ కూడా విధ్వంసం చేస్తున్నాము. భారతదేశాన్ని పరిపాలించిన 2వ శతాబ్దం నుంచి రాజులు సకాలంలో చెరువులు తీసి మనకు సాగునీరు, తాగునీరు అందించారు. ఇప్పుడు మనం టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి కృత్రిమంగా పండగలు చేసుకుంటున్నాం. సహజమైన వస్తువులతో పండగలు చేసుకోవట్లేదు. ఇది భవిష్యత్ తరాలకి మనం చాలా అప్పచెప్పి వెళ్ళాలి. విధ్వంసం చేసే హక్కు మనకి ఎవరు ఇవ్వలేదు. అందుకనే మీరు
స్థానిక కుమ్మరులు ఎవరైతే ఉన్నారో మీ జిల్లాలో కేవలం ప్రకృతి వ్యవసాయం, దేశీయ విత్తనం, దేశీయ ఆవుతో నా జీవనం, నా కుటుంబం బాగుందంటే కాదు, మనమందరం ఒక యాక్టివిస్ట్ లాగా మారాలి. ప్రకృతి వ్యవసాయ రైతులందరూ ఇలా చేస్తే ఇప్పటికి మేము 7 జిల్లాల్లో ఈ మట్టి విగ్రహాలు కళాకారులు తీసుకొచ్చి గత 10 సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు తయారు చేస్తున్నాము. 5 అడుగుల విగ్రహం ద్వారా ఎక్కువ మేము ప్రయోజనాలు చూస్తున్నాము. అవి స్థానిక కుమ్మరులకి మేము ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్ ఈ జిల్లాలో ఈ విగ్రహాలు వికారాబాద్లో తయారు చేయటం మొదలైంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, ఒంగోలు, కృష్ణాలో తయారు చేస్తున్నాము. ఇంకా వేరే జిల్లాల్లో ఆసక్తి ఉన్న ఎవరైనా ఉంటే ప్రకృతి ప్రేమికులు కానీ కుమ్మరి కళాకారులు, కుమ్మరులు చాలా అద్భుతమైన కళాకారులు, వాళ్ళకి ఇది ఉచితంగా మేము శిక్షణ అవుతాకి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఈ వర్క్షాపులు నడుస్తున్నవి. వచ్చే సంవత్సరం మనం అందరం కూడా స్థానిక చెరువులను బాగు చేసుకోవాలి. స్థానిక చెరువుల ద్వారా స్థానిక కళాకారులకు ఉపాధి దొరుకుతుంది. చాలామంది కళాకారులు కుండలు తయారు చేస్తున్నారు, మిగతా కాలాల్లో నగరానికి వచ్చి ఏటీఎం సెంటర్ల దగ్గర లేకపోతే ఆటో డ్రైవర్లుగా తిరుగుతున్నారు. అలా కాకుండా సంవత్సరంలో 10 నెలలు మీకు మట్టి గణేషులతోనే మనకి పని దొరుకుద్ది. ఇప్పుడు చూడండి, దీపావళి అయిన తర్వాత మళ్ళీ శివకాశిలో 2వ రోజు నుంచే పని మొదలు పెడతారు మళ్ళీ దీపావళికి. అంటే ఎంత పొల్యూషన్ చేస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా పొల్యూషన్ లేని పని స్థానిక చెరువులను కాపాడుకోవడం వల్ల అక్కడ జీవ వైవిధ్యం, చెరువు మీద ఆధారపడి అనేక రకాల జీవరాశులు మనం కాపాడగలుగుతాము. ప్రజలందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు మట్టి విగ్రహాలు వాడాలని. ఏ ఒక్కరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పండుగ చేసుకుందామని లేరు. అందరూ ఆలోచిస్తున్నారు, కానీ అందుబాటులో లేవు. అందుకని ప్రతి జిల్లాలో కూడా శిల్పారామం లాంటి ఒక వేదికలు నిర్మాణం చేస్తే అక్కడ కళాకారులకి ఈ ఉపాధి ట్రైనింగ్ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇలా మనం అందరం కూడా అన్ని వైపుల నుంచి ఆలోచన చేస్తేనే భవిష్యత్ తరాలకి ఈ సంపదని మనం పదిలంగా అందించగలవాళ్ళవుతాం. ఓకే అండి, చెరువులు కట్టుకోవడం కానివ్వండి, ప్లాస్టిక్ వాడొద్దు, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దు, ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు, అలాగే పేపర్ బ్యాగ్స్ తయారు చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. మీరు ఈ ఎపిసోడ్ కనుక ఫాలో అవ్వాలి అనుకుంటే యూట్యూబ్లో HMTV అగ్రి అని ఉంటుంది. అందులో మీరు ప్రతి అంశాన్ని సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి విజయరామ్ గారు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు యూట్యూబ్లో చూసి మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HMTV.